Hi guys, this is Haripriya. Welcome back to our channel. ఈరోజు షాపింగ్ గోల్డ్ షాపింగ్కి వెళ్తున్నాం, పెళ్ళి షాపింగ్. గోల్డ్ అంటే ఏం పెద్ద సవరలు కానట్లేదు, చరుడు అంతే. మీరు సబ్స్క్రైబ్ చేసి బాగా డబ్బులు పంపిస్తే తీసుకుంటాం, అంతే కదా మై? మీరు నాకు గివ్ అవే చేయాలా? కానీ జిఆర్టీ 5 minutes అనమాట, అక్కడికి వెళ్ళి అక్కడ తీసుకుందామని చెప్పి ప్లాన్. మస్పెక్స్ సిరిగిపోయి సింగిల్ అదే బండి ఎత్తుకెళ్ళరా? లోపల లేదు, ఇది లోపల వేరే హెల్మెట్ ఉంది, అందుకని చెప్పి తీసుకెళ్ళిపోతా. అది డైమండ్. ఆహా, 250 రూపీస్ తగ్గిస్తారంట పర్ గ్రామ్కి. అక్షయ తృతీయ కదా, 250 రూపాయలు తగ్గిస్తారంట గ్రామ్కి. అదే నేను చెప్పింది, 30 తేదీ అక్షయ తృతీయ. ఆహా, తగ్గిస్తారంట మనకు. ఇప్పుడు ఉన్నదానికన్నా 250 అక్షయ తృతీయ కాబట్టి తగ్గిస్తారు, ఎక్కువ మంది కొంటారు కదా. అదే భయం, తల ఎక్కువ తల కదా. చైన్ కన్నా కొంచెం లావు ఉన్నాయి. రోజు చిన్నగా కదా. నువ్వు రోజు వేసుకుంటావు అనుకో, గట్టిగా కొనుక్కో. రోజు వేసుకుంటా, నాలాగా తీసి పెట్టేసి ఎత్తి పెట్టుకుంటావు అనుకో, తక్కువ బరువులో కొనుక్కో. రోజు వేసుకునేదే వాళ్ళు ఒప్పుకోరులే. అప్పుడైతే కొంచెం గట్టిగానే తీసుకోవాలి. సింపుల్గా చాలా ఎప్పుడో ఒకసారి వేసుకున్న అంత డిజైన్ ఉంటే సరే అనుకో. చాలు, ఇంకెంత నుంచి బరువు అయితే నేను మొయ్యలేను. చాలు, నీట్గా ఉంది. మళ్ళీ ఇవన్నీ వస్తాయి కదా శివ, వెయిట్ వచ్చేస్తాయి. ఇంకా వాళ్ళని ఇది చేస్తారేమో అడుగు శివ. అప్పుడు ఒకసారి నేను నీకు రీల్ పంపాయి కదా, ఐరన్ గోల్డ్ రాడ్కి అన్ని కుట్టేసి స్ట్రైట్గా ఒకటి చేస్తారు. అది మనమే కొనుక్కోవాలి, అది కొనుక్కోవాలి. ఇదంతా అవుతుంది. ఇది ఎదగవారు. ఇంకా నువ్వేం వేసుకోగల, దొక్కటి చాలా, దొక్కటి చాలా. మెటల్ తీసుకుంటున్నాం, ఇది తీసుకుంటాం అనమాట. కగన్కి కూడా ఒక మెట్ట తీసుకోవాలంటే
తెచ్చుకుందాం అనుకున్నాను. పాప గొలుసులు ఉన్నాయి. బాగానే ఉన్నాయి, బాగానే ఉన్నాయి. నాలుగు పెట్టున్నాయి. ఏవా మార్చుకోవాలి నాది. ఇది అదొక్కటి మార్చు. మార్చరా? మార్చి వచ్చి మొత్తం మార్చాలా? ఇంకా బిల్లు అవి తీసుకున్నాం అనమాట. ఒక సరుడు, కమ్మలు, తాలిబొట్టు బిల్ల, ఒక గుండు అవి తీసుకున్నాం. అవి చెక్ చేసుకున్నాం. స్కిన్ నుంచి అయితే ఎంత పడుతుంది, నార్మల్గా బయట నుంచి ఎంత పడుతుంది ఏంటి అని. స్టిక్కర్ వేయించుకున్నా బండికే, దానికి ఎదురుగానే. అయ్యో నాకు తెలీదే. నిజం ఇంపల్సివ్ పర్చేస్ అన్నమాట. ఇంటికి పెళ్లి గిఫ్ట్, మా పెళ్లి తరపున కాక జయంతి గిఫ్ట్. పెళ్లి గిఫ్ట్ అన్నది కదా, అది నాకు ఇచ్చేసే సరిపోతుంది. ఆహా, తనకి గిఫ్ట్ కాదు, మాకు వండి పెట్టడానికి గిఫ్ట్. నేను చేస్తా, నేను కటింగ్ అన్ని చేస్తాను అప్పుడప్పుడు. కాదు, రోజు కటింగ్ నేను చేస్తా, వంట కూడా చేస్తా. నాకు కొంచెం కిక్ స్టార్ట్, స్లోగా చేస్తాను, ఒకేసారి చేయలేను కదా. అమ్మమ్మాడా? అది కాదు, ఇవన్నీ ఎవరికి అన్నది? పిన్ని కన్నా అమ్మమ్మకి ఎక్కడా? అమ్మమ్మకి ఆల్రెడీ బోలెడు ఉన్నాయి. లేవని చెప్పు. అమ్మ మెళ్ళ చూడు, డూప్లికేట్ అని చెప్పు. పర్స్ లో ఉంది చూడు, పర్స్ లో అదొక్కటే కదా, అదొక్కటే అను. ఆ ఒక్కటి మీ దగ్గర 10 వాటితో సమానం. నాన్న పెద్దది ఎందుకు కొనుక్కున్నాను? ఒక్కసారి అమ్మమ్మకి పెద్దది ఉంది. ఇప్పుడు మనం తీసుకుని ఆ రెండు డబ్బులు రేటుకి వచ్చాయని చెప్పు. తక్కువ రేటుకి వచ్చాయి, నీకు ఇప్పుడు ఇంత అయిందని చెప్పు. మరి ఇమ్మికి అప్పుడు ఎందుకు తీసుకోలేదు అని అడుగు అమ్మమ్మని. ఇది చూడు, అమ్మమ్మకి తక్కువ రేటుకి వచ్చాయని చెప్పు. తక్కువ రేటుకి వచ్చాయి, ఇమ్మికి ఎందుకు తీసుకోలేదు అని అడుగు. ఇప్పుడు 8,000 వస్తాయి, 9,000, 65 రూపాయలు, 9,000. నా కూతురు పెళ్ళప్పుడు 15,000 ఉండింది. నేను పోయిన సంవత్సరం 3 నెలలు బంగారు పని పోయినా 58,000 ఉండే. 15,000 ఉండింది అప్పుడు. అంత రేట్ ఇప్పుడు కింద పట్టుకో, కింద సూపర్ ఉన్నా నాన్న, భలే బాగున్నావురా. చూడు ఇట్లా అనాలా?
ఇక్కడ పట్టుకో ఇక్కడ ఇప్పుడు నేను విమానం ఒక దగ్గర పెట్టాలి వీళ్ళు మంచి షాపులో పెట్టుకున్నారు అసలు అంతే ఇటు వేడి ఉండదు కదమ్మా ఎండ కదా ఊరికి పొద్దున అరగంట పెట్టుకుని తీసేస్తాను ఆడుకుంటా సో ఇది ఈ బ్లాగ్ మీకు ఏమనిపించింది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అండ్ మేక్ షూర్ టు సబ్స్క్రైబ్ ఇయర్ 10,000 సబ్స్క్రైబర్స్ టార్గెట్ అన్నమాట అండ్ మీకు వెడ్డింగ్ సిరీస్ ఎలా అనిపించిందో కూడా చెప్పండి బాయ్ బాయ్